నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు ఇంటికి వరుసగా పరామర్శలకి ప్రతి ఒక్క నేతలు ఇదే ఛాన్స్ కదా అని చెప్పి ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళి ఓదార్చి వస్తున్నారు. అంబటి రాంబాబు ఇంట్లో చోరీ కూడా జరిగింది. అంబటి రాంబాబు ఉన్న జైల్లో బయట, రాజమండ్రి జైలు బయట చిరతపులు కూడా తిరిగింది. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు గురించి ఈరోజు ఎందుకు అక్క మళ్ళీ ఇంత చెప్తున్నావు తెలిసిందే కదా అంటే, లేదు, ట్విస్ట్ ఉంది, స్టోరీలో అసలు ట్విస్ట్ ఉంది. అంబటి రాంబాబుకి మొన్న 2 షరతులతో హామీ ఇస్తే అట్ ద సేమ్ టైం ప్రతి ఆల్టర్నేటివ్ సాటర్డే వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల పైన కేసు పైన బెయిల్ వచ్చింది. తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్లో పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి కడిగేసి ఎండేస్తానని చెప్పి పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అంబటి రాంబాబు పైన పట్టాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకి మొన్న 14 days కస్టడీ విధించారు. 22వ తారీఖు దాకా అంబటి రాంబాబు రాడు అన్నారు. బయట మీమ్స్ అండ్ ట్రోల్స్ అండ్ జోక్స్ ఎంతవరకు జరిగినాయి అంటే, అంబటి రాంబాబు లోపల హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడా, సెంచరీ కంప్లీట్ చేస్తాడా, వలంనేని వంశీ అయిపోతాడని చెప్పి జోక్స్ కూడా నడిచినాయి. అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చినప్పుడు పులే అంటే నేనే ఆ పులి అన్నట్టు చేయి కూడా ఊపాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసాడు. కానీ మనం అక్కడ చూస్తూ ఉంటే ఆయన నుంచున్న సన్నివేశాల్లో అని ఇలా నుంచున్నారు. ఆయన చాలా స్టాండర్డ్గా, పాపం ఏమీ అనలేని పరిస్థితుల్లో అంబట్లేని లోటు తెలిసినట్టుంది జగన్మోహన్ రెడ్డికి. దేవుడు కరుణించాడు, పైనుంచి ఆజ్ఞాపించాడు. అంబటి రాంబాబుకు 2వ కేసులో కూడా బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన తర్వాత ఈరోజు హుటాహుటిని తొందరగా జైలుకి వెళ్ళి తీసుకొచ్చే పనేం లేదు. ఆర్డర్ కాపీలు తీసుకెళ్ళాలి, అక్కడ జైలు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఈ అంబటి రాంబాబుకి ఈ బెయిల్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ పులి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పులి బయటకి రేపొద్దున్నే వస్తుంది అని చెప్పి న్యూస్ గట్టిగా వచ్చేసింది. ఇట్స్ అ బ్రేకింగ్ న్యూస్. అంబటి రాంబాబుకి 2 కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. రేపు బయటకు రావడానికి ఛాన్సెస్ 99% ఉన్నాయి. బట్ దీంట్లో కూడా ఒక క్లాజ్ ఉంది. ఒకవేళ అంబటి రాంబాబు పైన ఇంకేమైనా కేసు నమోదై మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వస్తే రేపు మళ్ళీ అంబటి రాంబాబుని మొబైల్ కోర్టుకు తీసుకెళ్తారు. మళ్ళీ 14 రోజులు రిమాండ్ ఇస్తారు. మళ్ళీ బెయిల్ కోసం పోరాటం జరుగుతూనే ఉంటుంది. సో అంబటి రాంబాబు ఓడిపోయాడు. అదంతా కాకుండా అతనికి కాన్స్టిట్యువెన్సీ కూడా మార్చిన తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ సత్తెనపల్లి కాకుండా ఇప్పుడు గుంటూరులో డాన్స్ చేశాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకొకసారి ఊరుకోము, ఇష్టం వచ్చిన వీరవిహంగమైన ప్రసంగాలు నువ్వు చేయకూడదు, ఎవరిని ఎలాంటి మాటలు అనకూడదు అని చెప్పి స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ అంబటి రాంబాబు బయటకు వచ్చి పొరపాటున చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు కానీ తీస్తే ఈసారి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూపించారు అతనికి. ఇది ఫ్లేవర్ అన్న మాట అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. బేసికలీ ఎవరి అగ్రెషన్ సరిపడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంబటి రాంబాబు ఆ రోజు కారులో కూర్చుని పారిపోయాడు తప్ప అక్కడే సెంటర్లో బహిరంగంగా నుంచుని మాట్లాడుంటే అంబటి రాంబాబు పరిస్థితి ఏమయ్యేది చెప్పండి? ఎంత బాధగా ఉండుండేది. సో అంబటి రాంబాబుని పోలీసులు కాపాడారు. యాక్చువల్గా చాలా పువ్వులాగా తీసుకెళ్ళి పువ్వులాగా బయట తీసుకొచ్చారు. చాలా మర్యాదగా పోలీసులు అంబటి రాంబాబు ప్రాణాన్ని చాలా సేఫ్గా లోపలుంచి అగ్రెషన్ అంతా తగ్గిన తర్వాత బయటకు తీసుకొచ్చారు. ఇదే విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే చేబ్రోల్ కిరణ్ కూడా ఒకప్పుడు వైఎస్ భారతిరెడ్డి గురించి అన్న మాటలకి అతనిపైన యాక్షన్ తీసుకున్నారు టీడీపీ వాళ్ళు. తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. డస్ట్బిన్ కవర్ వేసి నుంచోబెట్టారు. అంబటి రాంబాబుకి డస్ట్బిన్ కవర్ కూడా ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు, తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు అంతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చేబ్రోల్ కిరణ్కి డస్ట్బిన్ కవర్ వేసినప్పుడు అంబటి రాంబాబుకి ఎందుకు వేయలేదు? అండ్ చేబ్రోల్ కిరణ్ని తీసుకెళ్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చి ఏకంగా హత్యాయత్నం కూడా చేయబోయాడు. అక్కడ కొట్టడం, దుమ్మటం, పోలీసుల ముందే ఆ పోలీసు చెలరేగిపోవడం. ఇది వైసీపీ సంస్కృతి. ఈ సంస్కృతిలోంచి వచ్చిన పసిబిడ్డ అంబటి రాంబాబు తన నోటికి కూడా ఎంతో కొంత పదును చెప్తే తప్ప రాష్ట్రంలో తనకు ఒక వ్యాలిడీ శాంక్టేషన్ ఉండదని చెప్పి ఈ శాంక్టిటీ కోసం పోరాడిన అంబటి రాంబాబు మొన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కల్తీనే విషయాన్ని నేను పెద్ద డైవర్ట్ చేస్తా అనుకున్నాడు. ఏం లేదంబటి, నువ్వు చేసినంత వృధా ప్రయాస. ఇన్ని రోజులు జైల్లో కూర్చుని వచ్చినా కూడా చొక్కకి నెయ్యి లేదని చెప్పి కడుగుతానే ఉన్నారు బయట. నువ్వు వెళ్ళిన జైలుకి వెళ్ళినా నువ్వు అన్న మాటలు, నీ డైవర్షన్ టాక్టిక్స్ అట్టర్ ఫెయిల్యూర్. అబద్ధాలతో కూడినటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ చేయటం అన్యాయమైనటువంటి అంశం. కాబట్టి మేము వచ్చేయచ్చు, ఇది చించేది కూడా వచ్చు. కానీ
అది మంచి పద్ధతి కాదని, ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 hours లో ఈ దుష్ప్రచారకు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. సో ఇతను చేసిన ఒక డైవర్షన్ టాక్టిక్ లో చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా దూషించడం పనిగా పెట్టుకుని కల్తీ విషయాన్ని డైవర్ట్ చేసేసి జోగి రమేష్ అంబటి ఇద్దరు వాళ్ళ భుజాల పైన ఈ భారాన్ని వేసుకున్న పనికిరాని భారం మోసిన వాళ్ళ కింద తయారైపోయారు వీళ్ళిద్దరు. సో అంబటి రాంబాబు బై 99% ఛాన్సెస్ రేపు విడుదలవుతున్నాడు. ఒకవేళ విడుదల కాలేదంటే దాని అర్థం ఏంటంటే ఇంకొక పీటీ వ్యారెంట్ వచ్చింది, పొనవల్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. గెద్దొచ్చి ఈ క్యారెక్టర్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోయి డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసినా కూడా అంబటి రాంబాబుని మొబైల్ కోర్టుకు హాజరుపరిచి మళ్ళీ రాజమండ్రి జైలుకే తీసుకెళ్తారు. బట్ ఇప్పుడున్న 2 కేసుల్లో బెయిల్ వచ్చింది అంబటి రాంబాబుకి, షరతులతో కూడిన బెయిల్. సో మోస్ట్లీ ఇతను బయటకు వచ్చిన తర్వాత నోటికి పని చెప్పలేడు, ఇంకా బయట అంత సేఫ్టీ కూడా కాదు తిరగటం. సో మేబీ ఇంట్లోకే పరిమితం అయినప్పుడు అంబటి రాంబాబు యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం తప్ప దాంట్లో కూడా సవ్యంగా, నీట్గా, ప్రాపర్గా వెరీ ఎలిగెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం తప్ప విత్ డ్యూ డెలిజెన్స్ వాడి, లేకపోతే అతని పైన కఠిన శిక్షలు, కఠిన స్టాండ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో రేపు వైసీపీ వాళ్ళకి డప్పులు కొట్టే రోజు. అంబటి రాంబాబు బయటకు వస్తున్నాడు. కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ, పేరు నాని, రోజా, మీ రుణం తీర్చుకునే రోజు బయటకు వచ్చింది. మీకోసం చాలా నుంచున్నాడు అంబటి. రేపు జైలుకి వెళ్ళండి. వీలైతే అంబటి కోసం డాన్స్ కొరియోగ్రఫీ ఎవరెవరైతే వీలైతే వెళ్ళి అక్కడ మళ్ళీ పాటలు పెట్టి డాన్స్ చేసి తీసుకురండి పులిని. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.